అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ విత్ శిక్ష. మ్యూచువల్ ఫండ్స్లో 4 రకాలని చెప్పి తెలుసుకున్నాం. వాటిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి డైరెక్ట్గా షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వీటిలో హై రిస్క్ ఉంటుంది, అలాగే హై రిటర్న్ కూడా ఉంటుంది. లాంగ్ టర్మ్ పర్పస్ అయితే బాగుంటుంది. మినిమం 5 years అయితే మంచిది. సెకండ్ వన్ ఈజ్ డెబిట్ మ్యూచువల్ ఫండ్స్. డెబిట్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి డిబెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఇవి మీడియోకే రిటర్న్స్ని ఇస్తాయి, షార్ట్ టర్మ్కి బాగుంటాయి. అలాగే 5 years లోపలైతే మంచిది. అలాగే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. ఇవి వచ్చేసి ఇటు ఈక్విటీలోను ఇటు డెబిట్లోను ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇవి ప్యూర్ డెబిట్ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా కొద్దిగా హై రిటర్న్స్ ఇస్తాయి. అలాగే సొల్యూషన్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్. ఇవి వచ్చేసి మన నీడ్స్, అంటే మన అవసరాలు, పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ, తర్వాత మనం రిటైర్డ్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన ఖర్చుల గురించి కానీ, పోస్ట్ రిటైర్మెంట్ అంటారు. వీటిని ఇక్కడ సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉంటుంది. ఇవి రిటర్న్స్ కూడా బాగుంటాయి. నెక్స్ట్ మనం ఛానల్స్లో లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.